రెడీ టు ఈట్ సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా 2 స్పూన్ల పచ్చిశనగపప్పును అయితే తీసుకోవాలి. దీంతోపాటు 1 కప్పు కందిపప్పు, 2 స్పూన్ల సాయి గుళ్ళు, 1 స్పూన్ రైస్ని అయితే తీసుకోవాలి. వీటన్నిటిని కూడా స్టవ్ మీద కళాయి పెట్టి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత ఒక 5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని దీంతోపాటు 2 స్పూన్ల ధనియాలు, 1 హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 1 నిమ్మ సైజు చింతపండు, దీంతో పాటుగా 1 హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, పసుపు, ఉప్పు, కొద్దిగా జీలకర్ర, 1 5-6 రెబ్బల వెల్లుల్లి కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని బాగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్గా అయితే చేసుకోవాలండి. ఇలా ఫైన్ పౌడర్గా చేసుకున్న పౌడర్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే కనుక 1 మంత్ అయినా సరే పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ అయినా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి సాంబార్కి చాలా అంటే చాలా టైం అయితే సేవ్ అవుతుందన్నమాట. ఇలా రెడీ చేసిన పౌడర్ని ఒక కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఈ పౌడర్ని వీటిలో వేసేసి కొద్దిగా రోస్ట్ అయితే చేయాలన్నమాట. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఈ పౌడర్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తొందరగా అయితే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. మార్నింగ్ టైంలో మనకి లంచ్ బాక్స్ కట్టే టైంలో అయితే చాలా ఉపయోగపడుతుంది.